అమ్మాజనని అమ్మగారు అయినా నేను కూడా తల మీదకు వచ్చి అమ్మాని కేక వేసి ఉన్నావు. నువ్వు వచ్చిన కారణం ఏమిటమ్మా? అమ్మా, ఈ ఉద్యానవనంలో ఆడుకునే పాడుకునే వయసులో ఎన్నున్న 7 మంది చెలికెదలతో నేను ఉండే ఆ తాళ్ళు వెడకొచ్చి అమ్మా జనని అని పిలిచా అంటున్నావా తల్లి? అవునమ్మా. తెలిపినమ్మా, ఆలకించు తల్లి. అలాగనే తెలుగు అమ్మా. గోవింద నారాయణ వైకుంఠ వార్త గోవింద అమ్మ దండవమ్మ బలి వేల దండావే తీరమ దండమ్మ గోవింద అమ్మగారు బలి వేల దండావే తీరమ దండమ్మ మాయా గోవింద బంగారీవు ఆగబోదాగు నీ బంగారు పదవులకు నా ఒక్క వందనాలు తల్లి గారు. చెల్లవమ్మా. అమ్మా అమ్మా, ఆయన ఈ చోటుకు నిన్ను పిలిచిన కారణం ఏంటో అలాగనే తెలుపుతాను. చక్కగా ఆలకిస్తావా తల్లి? అలాగనే తెలుపవమ్మా. నేను తెలిపినందుకు నీకు ఎలాంటి కోపం లేదు కదమ్మా? ఎలాంటి కోపం లేదమ్మా. ఎలాంటి సందేశం లేదు కదా తల్లి? లేదమ్మా. అలాగనే తెలుపవచ్చమ్మా? అలాగనే తెలుపమ్మా. అలాగనే తెలుపుతాను, ఆలకించు తల్లి. అమ్మగారు మా అమ్మగారు మా అమ్మగారు అమ్మగారు మాయమ్మ
నీ కావులు వెళ్ళాలని కెరము పదహారు తిరిగి కేకలేసి గువ్వలు తోలాలని నా మనసులో ఒక్కదానికి కోరిక కలిగినదమ్మా. అమ్మ కుమార్తె, ఆయన ఎటువంటి మాటలు వెళుతున్నావమ్మా? ఆయన చందమామ లాంటి ముఖం కందిపోతుంది కదమ్మా. అవునమ్మా. నువ్వు ఒంటరిగా పోతావమ్మా. అయినా ఈ చిన్నటి వయసులో ఎంత తెలియని బిడ్డకు జొన్నసేని కావులు వెళ్ళడానికి ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారంటున్నావా తల్లి? అవునమ్మా. అందుకే చందమామ లాంటి మగం చిన్న పోతున్నావు అంటున్నావా? అవును తల్లి. అమ్మా, ఆయన ఈ వయసులో ఎవరైనా కానీ చెప్తారు, ఎవరైనా నేర్పడతారు తల్లి. అలాగనే తెలుపుతాను, ఆలకించమ్మా. చెప్పలా ఎవరు నేర్పలా మాయమ్మ గారు కనుగొన్నా జనాన్ని. ఎవరు చెప్పలా ఎవరు నేర్పలా మాయమ్మ గారు మాయమ్మ గారు. ఆయన వేసిన జనాదేవికి కాలిపోయేదాన్ని మాయమ్మ గారు. ఆయన వేసిన జనాదేవికి కాలిపోయేదాన్ని మాయమ్మ గారు. పదహారు దినములు తిరిగి వచ్చేదాను మాయమ్మ గారు. పదహారు దినములు పోయే వచ్చాను మాయమ్మ గారు. ఏడు గడియల తెలవారింది తరలే భక్తం మాయమ్మ గారు. ఏడు గడియల తెలవారింది తరలే భక్తమ్మ మాయమ్మ గారు. అమ్మ కుమార్తె, మా అన్నలు ఎట్లా తెలుసని కావాలి వెళ్ళడానికి నాకు ఎవరు చెప్పలా, ఎవరు నేర్పలా తల్లి. నా మనసులోనే ఒక్కగారికి కోరిక కలిగేదమ్మా. అమ్మ కుమార్తె, ఆయన ఎన్నో చెప్పిన